నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతుంది. ఇడుపు కాగితం ఈ టైటిల్ కొంచెం కాంట్రవర్సీని కూడా క్రియేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సుకుమార్ రైటర్స్ గా అండ్ బన్నివాస్ ప్రొడ్యూసర్ గా వంశీరెడ్డి డైరెక్షన్ లో ఈ సినిమా అయితే రాబోతుంది. తెలంగాణ నేపథ్యంలో ఈ సినిమా ఓవరాల్ గా ఉండబోతుంది అనేసి కూడా తెలుస్తుంది. సో ఈ టైటిల్ మీద కూడా ఇప్పుడు చర్చ బాగా జరుగుతుంది. సో ఈ టైటిల్ గురించి కూడా బిగ్ బాస్ శేఖర్ భాష గారిని అడిగి తెలుసుకుందాం. అన్నా నమస్తే. నమస్తే అన్నా, నిన్న నుంచి చూసుకున్నట్టయితే ఈ టైటిల్ బాగా చర్చ జరుగుతుంది. ఇడుపు కాగితం ఇది తెలంగాణ నేపథ్యంలో రాబోతుందని తెలుస్తుంది. ఇది ఓవరాల్ గా దీని మధ్యలో ప్రాంత విభేదాలు కూడా తీసుకొస్తున్నారు. దీని మీద ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇడుపు కాగితం అనేది మన తెలంగాణ టైటిల్ అనుకుంటే మాత్రం కాగితం కాదు, కాగితం అని ఉండాలి. ఓకే, అదేంటిది? కాగితమా కాగితమా? కాగితం. ఎందుకంటే తెలంగాణలో మనం ఇది అనం, గిది అంటాం. అవును, అది ఒక డిఫరెంట్ గా ఉంటుంది. అసలు ఇట్లా అనం, ఇట్లా అంటాం. సో తెలుగులో ఏదైతే అంటే ఆంధ్రాలో ఏదైతే ఈ అనే పదం ఎక్కడైతే దొరుకుతుందో ఇది ఇట్లా అనే దానికి మనం గిది గిట్లా అంటాం. కాగితం అనడం కన్నా కాగితం అనేది ఎక్కువ తెలంగాణ అవుతుంది. కరెక్ట్ గా తెలంగాణ పేరు పెట్టాలంటే ఇడుపు కాగితం అని పెట్టుకుని ఉండాలి. సరే, ఏదైనా మన తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది కదా. తెలుగు తెలంగాణ ఏం లేదు. ఏమో బోల్డ్ అని యాసలు ఉన్నాయి. కరెక్ట్గా చెప్పాలంటే 40-50 యాసలు ఉంటాయి మన తెలుగులో. అయితే ఇది మంచికైందా చెడుకైందా అని పక్కన పెడితే కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా సినిమాకి అయితే మంచిగా జరిగింది కదా. బోల్డ్ అంత ప్రమోషన్. మామూలుగా ఏదో నా పనిలో నేను ఉన్నాను, ఆ ప్రమోషన్ చూసి ఉండకపోవచ్చు. బట్ తక్కువని ఇది నెగిటివ్ పబ్లిసిటీ రావడం వల్ల ఇదంతా స్ట్రాటజీ అనుకుంటారా ఇది ప్రమోషన్ కి? ఇదంతా అయితే అయి ఉండొచ్చు. అయితే తప్పేంటి? చాలాసార్లు సినిమాల్లో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ నేను ఇది పరిటాల రవి మీద సినిమా తీస్తాను, లేకపోతే మద్దుల చెరువు సూర్య మీద సినిమా తీస్తాను, లేకపోతే ఇలా ఏదో సంథింగ్ ఐస్ క్రీమ్ ఇటువంటి ఏదో టైటిల్ పెట్టి రకరకాల ఫ్రేములు పెట్టి ఏదో రకంగా కాంట్రవర్సీ. ఒక కాంట్రవర్సీ అయితే దానికి ఏంటంటే మనం వాల్ పోస్టర్లో ఎక్కర్లేదు, ప్రమోషన్లు చేయక్కర్లేదు, ఫ్రీ దానంతరికి అదే వెళ్ళిపోద్ది. సో ఇప్పుడు అలా ఈ ఇడుపు కాగితానికి ఏ ప్రమోషన్ అక్కర్లేదు, అదే వెళ్ళిపోయింది. సో మన ప్రియదర్శన్కి మేబీ కొన్ని కోట్లు సేవ్ చేసినట్టు ఇది. ప్రియదర్శన్ అండ్ టీం ఎవరైతే ఉన్నారో బన్నివాస్ గారికి కొన్ని కోట్ల సేవ్ ఇది నిజంగా చెప్పాలంటే. మంచి డిస్కషను. అయితే ఇప్పుడు ప్యూర్గా ఈ రాజకీయం కూడా వదిలేద్దాం. రాజకీయం ఏంటి? వాళ్ళని వాళ్ళు పబ్లిసిటీ చేసుకోవడానికి ఎవరితో అయినా కామెంట్ పెట్టించి చేశారా? ఒకవేళ అయినా కూడా కాకపోయినా కూడా ఇప్పుడు వాడిని తిట్టినా కూడా మనసులో ఏముంటుంది? అబ్బా, వీడు పెట్టిన కామెంట్ వల్ల మనకి ఇంత పబ్లిసిటీ వచ్చింది కదా, అంతే కదా. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా దీని గురించి మాట్లాడుతున్నారు. ఏంటంటే అంటే పాపం వాడు ఎవడో స్టార్ట్ చేసే పాపం కూడా ఏం కాదు, వాళ్ళు పెట్టించుకొని ఉండొచ్చు. బట్ ఆ కామెంటే లేకపోతే ఇవాళ ఇడుపు కాగితం అనే దానికి ఇంత పెద్ద వేదిక దొరికేది కాదేమో. సో కొంతమంది సబ్ టైటిల్స్ కూడా పెట్టాలనేసి కూడా అంటున్నారు. సరదాగా జోకులు వేసుకోవడంలో తప్పే లేదు. ఇప్పుడు ఈ యాస వాళ్ళని ఆ యాస వాళ్ళు, ఆ యాస వాళ్ళని ఈ యాస వాళ్ళు సరదాగా ఎతకారం చేస్తుంటారు. అది దాంట్లో పెద్దదో మన జాతీయ జెండాను దూషించేసినట్టు అట్లా తీసుకోకూడదు. బట్ అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక సెంటిమెంట్ రేకెత్తించడం వల్ల అది ఫ్లేర్ అప్ అవుతుంది. ఈ ఫ్లేర్ అప్ అవడం వల్ల ఎవరికి అడ్వాంటేజ్? మూవీ ప్రమోషన్కి అడ్వాంటేజ్. సో ఇక్కడ ఈ తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ తీసుకురావడం వల్ల మూవీకి ఖచ్చితంగా బ్రహ్మాండమైన ప్రమోషన్ అవుతుంది. ఎవరైతే ఈ ప్రమోషన్ ఆగకూడదు, ఇప్పుడు నాలాగా చాలా తేల్చేసి చెప్పారు అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. నేను చెప్పింది మీకు అర్థమవుతుందో లేదు చెప్పండి. నల్లపూస అంటే మీకు తెలుసా? అదే వేసుకుంటారు కదా మేడం, మీరు వేసుకున్నారు కదా. నల్లపూస అంటే అదొకటే అనుకుంటారు. మీరు శ్రీకాకుళం పోయారనుకోండి, ఏట్రాపై బొత్తికి నల్లపూస అయిపోయావు అంటారు. అంటే ఏంటి? నల్లపూస అంటే నల్లగా అయ్యావు, కాదు, ఎండకు నల్లగా అసలు కనిపించట్లేదు. ఓ ఓకే. చిత్తూరు పోయారనుకోండి, అక్కడ ఎత్తడం అంటే ఏంటంటే కొనడం. మీరు షాప్కి వెళ్ళి ఒక పంచి ఎత్తారనుకోండి, నేను ఒక షర్ట్ ఎత్తిన, లేకపోతే ఒక చీర ఎత్తిన అంటే మనకి ఎట్లా అనిపిస్తుంది? చీర ఎత్తడం ఏంటి రసయంగా, పంచి ఎత్తడం ఏంటి రసయంగా అనిపిస్తుంది లేదా? మనం వాళ్ళని సరదాగా వెతకారం చేయొచ్చు. ఇదో చూడు మీరు ఇట్లా మాట్లాడతారు కదా, వాళ్ళు కూడా ఏదో రకంగా వెతకారం చేస్తారు. అలాగే మీరు నెల్లూరు సైడ్ వస్తే అదొక రకమైన యాక్సిడెంట్ ఉంటుంది. ఏం చేస్తాడు, ఏంది మందలు అంటారు. మందలు అంటే ఎవరికి అర్థం కాదు చాలా మందికి. ఏంటి కబుర్లు అన్నట్టుగా, ఖ్యాకాయాలే అన్నట్టు. సో
దాంట్లో మనం అప్పుడప్పుడు జోకులు వేసుకోవడానికి వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు. ఆ మధ్యకాలంలో ఒక సినిమా కూడా వచ్చింది గోపీచంద్ గారిది. దాంట్లో ఆంధ్ర టీం ఒకటి ఉంటుంది, తెలంగాణ టీం ఒకటి ఉంటుంది. వాళ్ళందరూ ఈయన కోచ్ ఏదో ఉంటాడు. దాంట్లో వీళ్ళు వాళ్ళని ఎతకారం చేస్తూ ఉంటారు, వాళ్ళు వీళ్ళని ఎతకారం చేస్తుంటారు. ఏమంటారు, మామిడి పొడిలో పెరుగు చేసుకుని తింటారు ఈ బ్యాచ్ అని చెప్పి మా ఆంధ్ర వాళ్ళని చేస్తారు, వాళ్ళు ఏదో చెప్తారు. ఇక్కడ ఏంటంటే ఇది ఒక సరదాగా చూడాలి తప్ప, ఏదో బావబామరి పరాచకాల్లాగా చూడాలి తప్ప, ఏదో జాతీయ సమస్యలాగా చూసుకోకూడదు. ఇది ఉండడం కూడా ఒక రకమైన అదృష్టంగా చెప్పాలి. మనం తెలుగులో ఇన్ని పదాలు ఒక కవికి దొరుకుతాయి. ఒక కవి కవిత్వం రాసేటప్పుడు కొన్నిసార్లు ఆ మీటర్లో పడాలంటే, సరే తెలుగు ఆంధ్రాలో దొరకకపోతే తెలంగాణలో తీసుకుందాం, నార్త్ తెలంగాణ కాకపోతే సౌత్ తెలంగాణ, వారి అంటాం మనం. వారి అనేది ఇక్కడ వరంగల్లో అంటారు, అరే వారి అంటే జస్ట్ ఫ్రెండ్ అన్నట్టుగా, అరే యార్. సో ఇలా మనకి 100 రకాల పదాలు దొరుకుతాయి మన కవులకు. ఎస్పెషల్లీ అదొక భాండాగారం అవుతుంది. వీటిని మనం సరే ఎతకారాలు ఇవన్నీ కూడా ప్రమోషన్ కోసం భాగమే తప్ప ఇది అంత ఈజీగా వదలరు కూడా. దీన్ని పేరప్ చేస్తూనే ఉండాలి, ఏదో జాకీలు పెట్టి లేపాలి. ఇప్పుడు లేకపోతే యాక్చువల్గా ఇడుపు కాగితం అన్న మీనింగ్ తెలుసా? దానికి 100 రీసెర్చ్ లెక్కల. ఈడుపు కాగితం, ఇడిపించుకునే కాగితం. ఓకే, సింపుల్, ఎన్ఓసి అన్నట్టుగా, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. మీరు ఒక కారు మార్టిగేజ్ పెట్టుకున్నారు, మీరు అంతా కట్టేశారు మొత్తం, కార్ లోన్ తీసుకున్నారు, క్లియర్ సర్టిఫికేట్ లాగా ఈఎంఐ ప్రతి నెల కట్టేసిన తర్వాత అయిపోయింది. అరే ఇక కార్ నీ ఇది అంటే నీ కార్ నువ్వు ఇడిపించుకున్నావు, ఇడుపు సర్టిఫికేట్, ఇడుపు కాగితం అంతే. ఇలాగే ఏదైనా సరే కుదవ పెట్టుకున్నావు, వాడికి అంతా డబ్బులు ఇచ్చేసినావు, చెల్లించేసిన తర్వాత ఇడుపు కాగితం. సో దీన్ని రకరకాలుగా వాడతారు. ఇడుపు కాగితం అంటే విడాకుల్లాగా కూడా వాడతారు. అంటే నా జీవితాన్ని నేను నుంచి ఇడిపించుకుంటున్నా, నా జీవితాన్ని ఇడిపించుకుంటున్నాను నీ దగ్గర నుంచి. సో అలా అది కూడా ఇడుపు కాగితం. ఇది బాగా అంటే బేర్ బోన్స్ తో చెప్పినట్టు అనమాట, మంచి పాలిష్డ్ గా చేసి చెప్పుకుంటే. ఇదే టైటిల్ చాలా రోజుల క్రితం తెలుగులో వచ్చింది. ఏమిటది? మావిడాకులు. అవును, మా విడాకులు. ఎస్, ఎగ్జాక్ట్లీ. దాంట్లో ఏంటి, దాంట్లో ఒక చిన్న కవిత్వం ఏంటంటే మావిడాకులు దేనికి కడతాం, ఏదైనా పండగలు వచ్చినప్పుడు కడతాం. కానీ ఇది పండగ కాదు, పెళ్లి కాదు, పెటాకులు. సో అలా ఎగ్జాక్ట్లీ ఆ టైటిల్ ని తెలంగాణలో పెడితే ఎలా పెడతారు? తెలంగాణలో అది మరి నాటు హార్డ్ కోర్ భాషలో చెప్పాలంటే దూర నాటు భాషలో ఇడుపు కాగితం. మీరు ఎందుకు ఇడుపు కాగితాన్ని వ్యతిరేకిస్తున్నారు, సబ్ టైటిల్స్ పెట్టాలని వ్యతిరేకిస్తున్నారు? గతంలో కూడా పుష్ప పెద్ద సినిమా కూడా వచ్చింది, మేము యాక్సెప్ట్ చేయట్లేదా అని కూడా అంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తారు? ఇది బామరిది పరాచకాల్లాగానే చూడాలంటున్నారు. సో అడగకపోతే ఈ డిస్కషనే లేదు, ఈ డిస్కషన్ లేకపోతే ప్రమోషనే లేదు కదా. అడగండి, ఇక 100 రకాల జోకులు వేసుకోండి. జోకులు వేస్తేనే కదా మీకు ప్రమోషన్. కించపరచడం అనేది అలా అనుకోకరు. ఇప్పుడు అదే అన్న, పెరుగులో మామిడి పండు వేసుకుని తింటే ఏమవుతుంది? అంతే. దాన్ని కించపరిచినట్టు చూసి దాని పెద్ద జాతీయ సమస్య చేస్తారా? కాకపోతే ఏంటంటే ఇటు టైటిల్ పెట్టడం వల్ల తెలంగాణ భాండాగారంలో ఉన్న ఎన్నో అద్భుతమైన పదాలు ఇలా తీసుకొచ్చిన ఘనత వాళ్ళకి ఇవ్వాలి మనం. ఖచ్చితంగా ఇటువంటి టైటిల్ పెట్టిన దానికి. అండ్ దట్ ఆల్సో అలైన్స్ విత్ ద ఇమేజ్ ఆఫ్ ప్రియదర్శన్ ఫస్ట్ నుంచి కూడా మల్లేశం క్యారెక్టర్లు ఇలాంటివన్నీ చేసి బలగం తెలంగాణలో దాక్కున్న మాన్యుమెంట్స్ బయటికి తీసుకొస్తున్నాడు, విచ్ ఇస్ గుడ్. మనం కొంచెం అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏదో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు చాలా మందికి ఇడుపు కాగితం అంటే ఏంటో తెలిసిందనే ఆంధ్రపడ. నువ్వు ఆంధ్రోడివా, తెలంగాణోడా, నువ్వు ముస్లిమా, నువ్వు హిందువా, నీకు పాకిస్తానా, ఇండియానా అవసరం లేదు. యూ ఎంజాయ్ ఇట్. కానీ గొడవ ఉండడం వల్ల ప్రమోషన్ వస్తుంది. ఇదంతా ఒక స్ట్రాటజీ అంటారు. అవ్వచ్చు, అయ్యి ఉండొచ్చు. బట్ కొన్నిసార్లు ఎవరో జ్వాలను వెలిగించారు, వేరెవరో దానికి బలయ్యారు అని ఒకటి ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఎవరో జ్వాలను వెలిగించారు, వేరెవరో దానివల్ల లాభం పొందుతున్నారు. ఇటువంటి జ్వాలల వల్ల లాభం కూడా జరుగుతుంది. అండ్ సుకుమార్ రైటర్స్ గా ఈ సినిమా రాబోతుంది. ఆ ఇడుపు ఈ కాగితం అనేది ఇప్పుడు చూసాం కదా పోస్టర్. ఆ పోస్టర్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది, ఎలా ఉండబోతా అనుకుంటున్నారు ఈ సినిమా? బైక్ లో వెళ్తున్నారు, వాళ్ళిద్దరికి పొసగలేదు మొగుడు పెళ్ళానికి. సో ఒక పక్క కళ్ళు, గారెలు, ఇంకా టిఫిన్స్ అవన్నీ కనిపిస్తున్నాయి. అంటే దావత్ కోతురా లేకపోతే హైదరాబాద్ అని ఒక బోర్డు కూడా కనిపిస్తుంది. అంటే వాళ్ళిద్దరు కూర్చున్న బాడీ లాంగ్వేజ్ చూస్తే ఇద్దరికి పొసగల. ర్యాపిడోలో ఎలా కూర్చుంటారు, మొగుడుతో ఎలా కూర్చుంటారు? దాంట్లో ర్యాపిడోలో కూర్చుందాం అంటే అంటి ముట్టినట్టుగా కూర్చోవడం, అలా కూర్చుంటున్నారంటే వాళ్ళిద్దరికి ఏదో ఒక చిన్న మనస్పర్ధ ఏదో వచ్చింది. లేదు, అబ్బాయికి అమ్మాయి నచ్చకుండా బలవంతంగా ఇచ్చి పెళ్లి చేశారు, అమ్మాయికి అబ్బాయి నచ్చక బలవంతంగా పెళ్లి చేశారు, ఏదో అయి ఉంటుంది. సో అది క్యారీ అవుతుంది. అది మెల్లగా వెళ్ళి వీళ్ళిద్దరికి మధ్య పడదు అనే విషయం ఎస్టాబ్లిష్ అయ్యి ఫైనల్ గా వాళ్ళు ఎలా
పద్ధతిగా విడిపోతారు, ఆ ఇడుపు కాగితం ఎలా సంపాదించుకుంటారు అబ్బాయి. అండ్ ప్రియదర్శి గారికి జంటగా నాగదుర్గ చేయబోతున్నారు. ఫోక్ లో ఒక నెంబర్ 1 ప్లేస్ ఉంది ఆమె. ఫస్ట్ టైం ఒక మూవీ చేయబోతుంది తెలుగులో. అండ్ బహుశా సెకండ్ సినిమా అనుకుంటాను నేనైతే. వేరే లాంగ్వేజ్ లో చేసింది ఆల్రెడీ, ఒక సినిమా రిలీజ్ అయింది. సో ఆ సినిమాని చూసి పెట్టుకున్నారా, లేకపోతే ఈ స్టోరీ తగ్గట్టు ఇక్కడ సెట్ అవుతుందని పెట్టుకున్నారా ఏమో తెలియదు బన్నివాస్ గారు. అంటే సో నాగదుర్గ గారు పెట్టుకోవడం ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మన బుల్లెట్ బండి కానీ లేకపోతే బలగం సినిమా కానీ వచ్చిన తర్వాత దీనికి ఒక ప్లేస్ ఉంది మన ఇండస్ట్రీలో. ఇటువంటి మన నాటు మట్టి వాసన చూపించే మన తెలుగు సినిమాలకి, తెలంగాణ సినిమాలకి, తెలుగు అనేది వద్దు, మీరు ఏదన్నా సరే తెలంగాణ అయినా లేకపోతే ఉత్తరాంధ్ర అయినా లేకపోతే చిత్తూరు అయినా ఏదైనా సరే మీరు ఆ మట్టి వాసన చూపిస్తే ఎప్పుడు కూడా ఆ గుబాళింపు ఉంటుంది. ఎస్, అది ఏంటంటే మనందరం కూడా ఒక పాలిష్డ్ దీంట్లో బతుకుతున్నాం. ఈ ముసుగు తీసి ఆ లోపలికి వెళ్ళి చూడు, అది అక్కడ చూపించే ప్రయత్నం. ఆ ప్రయత్నానికి ఎప్పుడు కూడా జనాలు హర్షం పడతారు అనేది మనకి ఆ బలగం ప్రూవ్ చేసింది. ఈ పాటలు కావచ్చు, హార్డ్ కోర్ తెలంగాణ ఈ జానపదాలు ఏవైతే ఉన్నాయో ఇంత క్లిక్ అవ్వడానికి కూడా కారణం దానికి ప్లేస్ ఉంది అనేది తీసుకుంటున్నారు ఖచ్చితంగా. సో ఆ ప్లేస్ కోణంలోనే ఇలా ఫోక్ సింగర్స్ కూడా దీంట్లో రాబోతుంది. అవును. సో మంచి రోజులు వీళ్ళకి కూడా ఇది ఉండాలి, ఈ కల్చర్ జరగాలి. అదే. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.